సినీ హీరో నాగార్జునపై మరో కంప్లైంట్. తమ్మిడికుంట చెరువు కబ్జాపై ఫిర్యాదు. లీగల్ ఒపీనియన్ కోరిన మాదాపూర్ పోలీసులు. దేశ చరిత్రలో భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ లో 36 మంది మావోయిస్టుల హతం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు. పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. ఇవాళ కూడా తిరుమలలోనే చంద్రబాబు. మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం. కాసేపట్లో బకుళామాత వంటశాల ప్రారంభోత్సవం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా వేడుకలు. అన్నపూర్ణాదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం. భారీగా తరలివస్తున్న భక్తులు. ముగిసిన భట్టి విక్రమార్క అమెరికా టూర్. శంషాబాద్ లో డిప్యూటీ సీఎం కి ఘన స్వాగతం. పెట్టుబడుల కోసం 13 రోజులు కొనసాగిన పర్యటన. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహాన్ని. టాలీవుడ్ మొత్తం మాకు అండగా నిలబడింది. తానిప్పుడు బలమైన వ్యక్తినేనన్న నాగార్జున. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు. గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం. ఉదయం సింహవాహనం, సాయంత్రం గజవాహన సేవ. కల్తీనే జరగలేదు, ఇక సిట్ తో పనిలేదు. సుప్రీంకోర్టు కూడా చంద్రబాబును తప్పుపట్టింది. ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలన్న జగన్. సిట్ విచారణలో పారదర్శకత పాటిస్తాం. దర్యాప్తు పూర్తి కాగానే దోషులెవరో తెలుస్తుంది. వైసీపీ ఆత్మరక్షణలో పడిందన్న పయ్యావుల. తిరుమలలో జగన్ నిబంధనలు పాటించలేదు. ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేసింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న శ్రీనివాస్ వర్మ. 100 రోజుల పాలనపై చర్చకు సిద్ధం. జగన్ మోసాలు బయటకొస్తున్నాయి. త్వరలో ఉచిత గ్యాస్ అందిస్తామన్న అనిత. జగన్ కనుసైగ చేసుంటే టీడీపీ ఉండేది కాదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్ చేస్తాం. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సజ్జల. జనవరి నుంచి పేదలకు సన్నబియ్యం. దసరాలోపు డిజిటల్ ఫ్యామిలీ కార్డులు. అన్నింటికీ ఈ కార్డు ఆధారమన్న పొంగులేటి. అధైర్యపడొద్దు, అందరికీ పదవులొస్తాయి. శ్రీరాముడితో బీజేపీకి ఏం సంబంధం? 10 ఏళ్లలో మోదీ ఏం చేశారన్న టీపీసీసీ చీఫ్. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో జీహెచ్ఎంసీ. ఇంకా అకౌంట్లలో జమ కాని జీతాలు. 30,000 మంది ఉద్యోగుల ఎదురుచూపులు. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ. అండర్ పాస్, ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్. 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి. కొవ్వూరు లిటరరీ క్లబ్ పై పోలీసుల దాడి. పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరికి గాయాలు. రమ్మి ఆడేందుకు పర్మిషన్ ఉందంటున్న క్లబ్ నిర్వాహకులు. జీడిమెట్లలో ఫేక్ డాక్యుమెంట్ల ముఠా అరెస్ట్. రిమాండ్ కు 6 నిందితుల తరలింపు. స్కానర్స్, ఐ రెటీనా మెషిన్స్, ల్యాప్టాప్స్ సీజ్. హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఉదయం నుంచే క్యూ గట్టిన ఓటర్లు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు. 20,000 కోట్ల నిధులు విడుదల చేయనున్న కేంద్రం. 9.4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూత. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.